అందరికీ నమస్కారం. స్కూల్ టీచర్లు బదిలీ అయినప్పుడు విద్యార్థులు కన్నీటి పర్యంతమైన సంఘటనలో మన మీడియాలో చూసాం. కానీ విచిత్రంగా పోలీస్ శాఖలో ఒక ఐపీఎస్ అధికారి బదిలీ పోలీసులకు కంటతడి తెప్పించింది. వీడ్కోలు సమయంలో పోలీసులందరూ వెక్కి వెక్కి ఏడ్చారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏ శాఖలోనైనా స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటే ఎప్పుడు వెళ్ళిపోతాడా అంటూ శాపనార్థాలు పెడుతుంటారు. త్వరగా ట్రాన్స్ఫర్ కావాలని కోరుకుంటారు. కానీ ఉత్తరప్రదేశ్లో మాత్రం ఒక ఈ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన బదిలీ సమయంలో పోలీసులంతా కూడా కంటతడి పెట్టారు. ఎందుకు ఇంతగా ఎమోషనల్ అయ్యారని చెప్పి నెటిజన్స్ అందరూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఐపీఎస్ విద్యాసాగర్ మిశ్రా ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో అత్యంత చురుకైన అధికారుల్లో ఒకరు. ఆయన ప్రవర్తన గురించి కానీ పోలీసింగ్ తీరు గురించి కానీ ప్రత్యేకంగా చర్చించుకుంటారు. అంత పాపులర్. తాజాగా రాంపూర్ పోలీస్ శాఖలో భారీ బదిలీలు జరిగాయి. ఈ బదిలీల్లో విద్యాసాగర్ మిశ్రా కూడా ఉన్నారు. 2017 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సోమేంద్ర మీనా కొత్త సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా నియమితులయ్యారు. అదే సమయంలో ఎస్పీ విద్యాసాగర్ మిశ్రా 11వ పీసీఈ బెటాలియన్ కమాండర్గా సీతాపూర్కు ఆయన బదిలీ అయ్యారు. విద్యాసాగర్ మిశ్రా బదిలీ కావడంతో వీడ్కోలు సమావేశం అక్కడ నిర్వహించారు. ఈ సందర్భంగా రాంపూర్లో ఉన్న పోలీసులంతా వీడ్కోలు చెబుతుండగా ఒక్కసారి వాతావరణం దుఃఖసాగరంగా మారింది. మహిళా పోలీసులంతా కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులందరూ వెక్కి వెక్కి ఏడ్చారు. దీంతో ఆయన ఏడవద్దు అంటూ శాంతింపజేశారు. అయినా కూడా ఏడుస్తూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్గా నిలిచాయి. ఐపీఎస్ విద్యాసాగర్ మిశ్రా అసలు ఎవరు అన్న దాని మీద నెటిజన్స్ అందరూ కూడా సెర్చ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఐపీఎస్ విద్యాసాగర్ మిశ్రా ఎవరు? వీడ్కోలు సమయంలో పోలీసులు అంతగా ఎందుకు ఏడ్చారు? పోలీస్ శాఖపై ఆయన చూపించిన ప్రభావం ఎంత? ఈ వివరాలన్నీ మీకు తెలియజేయడానికే ఈ వీడియో చేస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన విద్యాసాగర్ మిశ్రా తండ్రి కోల్కతా పోలీసులో కానిస్టేబుల్గా ఆయన పనిచేశారు. విద్యాసాగర్ మిశ్రా ప్రభుత్వ పాఠశాలలో ఆయన తన యొక్క విద్యను పూర్తి చేశారు. దాంతోపాటుగా బాన్స్టేలోని అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువును ప్రారంభించి అనంతరం తన తండ్రితో కలిసి కోల్కతాకు వెళ్ళారు. ఆయన అక్కడ 8వ తరగతి చదువును కూడా అక్కడే పూర్తి చేశారు. 1983లో వెస్ట్ బెంగాల్ బోర్డు నుంచి 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత కోల్కతా విశ్వవిద్యాలయం పరిధిలోని సిటీ కాలేజీలో చేరి ఆయన బీఎస్సీ పట్టాను కూడా పొందారు. దాంతోపాటుగా మరికొన్ని వివరాలు మనం చూసినట్టయితే తండ్రిని యూనిఫామ్లో చూసి విద్యాసాగర్ మిశ్రా కూడా పోలీస్ వృత్తిపై మమకారం ఆయన అప్పుడే పెంచుకున్నారు. అప్పుడే ఐపీఎస్ అధికారి కావాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు. కోల్కతా విడిచిపెట్టిన తర్వాత అలహాబాద్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రాన్ని ఆయన అభ్యసించారు. ఆ తర్వాత 2 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా కూడా తన కలలను నెరవేర్చుకోవటానికి వాటిని తిరస్కరించారు. 1993లో పీపీఎస్కు ఎంపికై తదనంతరం 2015లో ఐపీఎస్కు పదోన్నతి పొందారు. పోలీస్ అధికారి అయిన తర్వాత ఉత్తరప్రదేశ్లోని అనేక ప్రధాన జిల్లాల్లో పనిచేసి అత్యద్భుతంగా రాణించారు. ఆయన మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నారు. నిజంగా చూసుకున్నట్టయితే రాజీ పడిన అధికారులందరూ మనం చూస్తుంటాము. యూపీ పోలీస్ దళంలో ఏ విషయంలోనూ రాజీ పడిన అధికారుల్లో ఐపీఎస్ విద్యాసాగర్ మిశ్రా ఒకరుగా పేరుగాంచారు. ఈనాటికి ఆయన పేరు వినగానే నేరగాళ్లు వణికిపోతారని చెప్పుకుంటారు. ఆయన పేరిట 45కు పైగా ఎన్కౌంటర్లు ఉన్నాయి. ఇక తన సహ ఉద్యోగులతోనూ ప్రజలతోనూ ఎంతో నిరాడంబరంగా ఆయన ఉంటారు. తన జూనియర్ అధికారులను పోలీసులను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. ఆయన అందరితో ప్రేమగా మాట్లాడుతుంటారు. అందుకే ఆయన బదిలీ సందర్భంగా అందరూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.